ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రాజకీయాల్లో అగ్గి పుట్టిస్తున్న అంశాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఇదొక చిన్నపాటి అలజడి. ఏకంగా మంత్రిపైనే భూ కబ్జా ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇంతకీ ఎవరా మినిస్టర్, ఏంటా వివాదం? తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ భూ వివాదంలో చిక్కుకున్నారు. సిద్దిపేటలో తమ భూమిని మంత్రి కబ్జా చేశారంటూ స్థానిక యాదవ కుటుంబం ఆరోపించింది. తక్షణమే పొన్నంని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బాధిత కుటుంబం రంగదాంపల్లిలో ఉన్న 8 ఎకరాల భూమిపై కన్నేసిన పొన్నం అరాచకాలకి పాల్పడుతున్నారని మండిపడింది. ఎప్పుడో 1960ల నాటి భూమి కథ ఇది. సిద్దిపేట రంగదాంపల్లిలో రాగం మల్లయ్య 974, 975, 978, 979, 988, 1005, 1006 సర్వే నెంబర్లో 18 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 1985లో ఆ భూమిని తన కుమారుడు రాగం ఎల్లయ్యకి బదిలీ చేశారు. ఎల్లయ్య చనిపోయాక ఆయన 3 కుమారులు రాజయ్య, రఘు, మోహన్లు సమాన భాగాలుగా భూమిని పంచుకున్నారు. అంటే దాదాపు 65 సంవత్సరాలుగా ఆ భూమిని వారి కుటుంబమే సాగు చేసుకుంటోంది. రైతు బంధు సహా పలు ప్రభుత్వ పథకాలు కూడా అందాయి. అయితే ఎప్పుడో 4 తరాల కింద విడిపోయిన కొందరు బంధువులు ఈ భూమిలో తమకీ వాటా ఉంది అంటూ జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం వివాదానికి కారణమైంది. అయితే ఈ భూమిపై కన్నేసిన మంత్రి పొన్నం తన అనుచరులతో కలిసి ఈ ఫిర్యాదు ఇప్పించారని ఆరోపిస్తున్నారు బాధితులు. ఆ భూమిని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న కుమారుడు అనూప్ కుమార్ కొనుగోలు చేసినట్లుగా డాక్యుమెంట్స్ సృష్టించారని చెప్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ భూమి కోల్పోతే కనుక మేము ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దిక్కేది. మేము పురుల మంది తాగి తెచ్చుకుంటాం. మీరు విచారణ చేయండి, మా మాటలు నమ్మడం కాదు. ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు ప్రజాప్రభుత్వం అంటారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా 10 ఏళ్ళలో మేము ఇంత సమస్యలు ఎదుర్కోలే. ఇలా మా కుటుంబం ఇలా ప్రెస్కి వచ్చి మీడియాకి వచ్చి గుట్టుచాటును బతికే మా కుటుంబం, వ్యవసాయం చేసుకునే మా తల్లిదండ్రులు ఇలా భూమి రోడ్డు మీదకి వచ్చి మీకు విన్నవించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే కేవలం అది మీ మంత్రివర్గంలో ఒక మంత్రి పొన్నంపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తూ ఉండగా వారికి యాదవ ఐక్య కార్యాచరణ సమితి మద్దతు తెలిపింది. మరి ఈ అంశంలో మంత్రి పొన్నం ఎలా స్పందిస్తారు, ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.